సంపద సృష్టి తమ్ముడు ఉండవు తమ్ముడు ఉండమా సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను. మాటలతో సంపద రాదు, అభివృద్ధితో సంపద వస్తుంది. ఒక రోడ్డు వేస్తాం, ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఒక కాలేజ్ వస్తుంది, ఒక అభివృద్ధి జరుగుతుంది. ఆటోమేటిక్గా భూమి విలువలు పెరుగుతాయి, మీ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక లాభాలు వస్తాయి. దీనివల్ల ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. అప్పులు చేయడం అభివృద్ధి కాదు, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం శాశ్వతం కాదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ట్యాంక్ ఉంటుంది, ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు వస్తాయా? కొంత సమయమైనాక ఏమవుతుంది? బురద నీళ్ళు వస్తాయి. బింది గడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకవు, అవునా కాదా? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన ఎట్లుందంటే కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. నేను చెప్పింది వాస్తవం. మీరు గోదావరి ఉంది, కర్నూలులో పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు, శుభ కార్యక్రమాలు మానేశారు, వారానికి ఒక్కసారే స్నానం చేస్తున్నారు. బాధ అనిపించదా మీకు? దుర్మార్గమైన పాలన అవునా కాదా ఇది? దుష్టుల పాలన అవునా కాదా ఇది? అందుకే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ, చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, పేదవాళ్లకు పంచతా, నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తా. మళ్ళీ జాబు కావాలంటే అది నా బ్రాండు. గంజాయి రావాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండు. ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. నమ్మకమేగా తమ్ముళ్ళు? కరెంటు ఛార్జీలు పెరగవు. అదే మాదిరిగా నేను ఇచ్చే హామీ మీ అందరికీ, సూపర్ 6 అదిరిపోయే కార్యక్రమం తీసుకొస్తున్నా. ఈసారి నేను మా ఆడబిడ్డలను చూసా, కడుపు నిండింది. ఈరోజు నాకు పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలు. మీ మీదే నాకు నమ్మకం. మీకోసం అనేక కార్యక్రమాలు చేశాను. మీకు ఏదైనా మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీని, అవునా కాదా? ఎవరిచ్చారమ్మా ఆస్తిలో సమాన హక్కు మీకు? ఎన్టీ రామారావు గారు. విద్య విషయంలో మొట్టమొదటిసారిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో 8% రిజర్వేషన్ ఆడబిడ్డలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అది 50% అయ్యింది. తర్వాత నేను వచ్చినాకనే డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించా, చదువుకోని మహిళలను వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పంపించి మీ దగ్గర అక్కడ చదివించగలిగామంటే, వాళ్లకు విషయాలు చెప్పగలిగామంటే, అది నేను మా చెల్లెమ్మలకు ఇచ్చిన ధైర్యం, మీ చేతికి ఇచ్చినటువంటి ఒక హస్తం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమమ్మా, ఎవరిచ్చారు మీకు వంట గ్యాసు? దీపం ఎవరు పెట్టారు? ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు ఎవరు కట్టించారు? మొన్న కూడా మీరు చూశారు, తెలుగుదేశం పార్టీలో ఆడబిడ్డలందరికీ 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశానా లేదా? నేను ఇప్పుడు అందుకే వచ్చా మళ్ళా మీ ముందుకి. సూపర్ 6లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000,
ఆంక్షలు లేవు. నేను ప్రారంభించిన డిజిటల్ కరెన్సీని నేరుగా మీ అకౌంట్లకి డబ్బులు వేసే బాధ్యత నాదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. అంతటితో వదిలిపెట్టరు. ఈ డబ్బులు మీకు ఇచ్చి ఏం చేయాలనో డబ్బులు ఎక్కువ సంపాదించే మార్గం నేర్పిస్తా. రెండోది, తల్లికి వందనం. ఈ పిల్లలే మన ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. జనాభా తగ్గిపోతే చెట్లతో రాజ్యం ఉండదు, పుట్టలతో రాజ్యం ఉండదు, జంతువులతో రాజ్యం ఉండదు. అందుకే ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు వీళ్ళు. అందుకే తల్లికి వందనం ప్రారంభిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇమ్మీడియట్ గా మా ఆడబిడ్డలందరికీ 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. చంద్రన్నే మీ డ్రైవర్. ఎవరన్నా అడ్డం వస్తే చెప్పండి, నేరుగా నాకు ఫోన్ చేస్తానని చెప్పండి. ఎవరు మిమ్మల్ని అడగడానికి వీలు లేదు. నా డ్రైవింగ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. మా ఆడబిడ్డలకు భద్రత ఉంటుంది. ఎవడి మీ పైన ఒక అపవాదు వేయాలన్నా, మిమ్మల్ని బాధ పెట్టాలంటే అదే కడపటి రోజు అవుతుంది. అది నా యొక్క మీ మీద ఉండే అభిమానం. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి ఈ కొవ్వూరు సభ ద్వారా తెలియజేస్తున్నా. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు. ఈ తమ్ముళ్లకు పని ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి మీరు ఆలోచించేది, నా కొడుకు నాకంటే బాగా ప్రయోజకుడు కావాలి, పెద్దయినాక నన్ను చూసుకోవాలనుకుంటారు. ఒక్కొక్కసారి మీ బాధ చూస్తున్నా. అతను ప్రయోజకుడు కావడమే కాకుండా బాగా చదివించిన తర్వాత కూలీ నాలీ చేసి చదివిస్తే మీ కళ్ళ మందిర ఉద్యోగం రాకుండా పోరుగాడుగా తిరుగుతూ ఉంటే మీరు బాధపడుతూ మీరు చేసిన కూలి డబ్బులో మళ్ళా 10 రూపాయలు ఖర్చుకిచ్చి మీరు పడే మనోవేదన, మా పిల్లలు పడే బాధ నాకు ఎప్పుడూ అర్థమైంది. అందుకే చదువుకున్న పిల్లలు తల్లిపైన తండ్రిపైన ఆధారపడకుండా ఒక అన్నగా వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, గవర్నమెంట్ లో అన్ని ఉద్యోగాలు ఇస్తాం. ఇంకొక పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తమ్ముళ్ళు, కొంతమందికి అనిపిస్తా ఉంది ఇవన్నీ సాధ్యమా అని. సాధ్యం చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మీ ఊర్లో ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక వ్యక్తి 1,00,000 సంపాదిస్తున్నాడు, ఒక వ్యక్తి 1 కోటి సంపాదిస్తున్నాడు నెలకు. అదే నేను వేసిన ఫౌండేషన్, నేను చూపించిన చొరవ, నేను నేర్పించిన విధానం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.